ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామాన్ని బట్టి అందరికీ మనస్పూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఈరోజు దేవుడు మనకి మంచి వాక్యము అనుగ్రహించి ఉన్నాడు. ఆపద సంభవించినప్పుడు నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. కష్టకాలంలో మనం దేవునికి మొర్రపెట్టాలని దేవుని ఉద్దేశం. ప్రార్థనలు వినడం, ఆత్మతో సత్యంతో ప్రార్థించే వారికి సహాయం చేయడం ఆయనకు అతి ప్రియం. తన ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన జవాబు ఇస్తాడు. ఆపద సంభవించినప్పుడు నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. కష్టకాలంలో మనం దేవునికి మొర్రపెట్టాలని దేవుని ఉద్దేశం. ప్రార్థనలు వినడం, ఆత్మతో సత్యంతో ప్రార్థించే వారికి సహాయం చేయడం ఆయనకు అతి ప్రియం. తన ప్రజల నమ్మకంతో విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. పరలోకం నుంచి యెహోవా చూస్తున్నాడు, మనుషులందరినీ ఆయన చూస్తున్నాడు. కీర్తనలు 34:6 ప్రకారము దావీదు గొప్ప రాజై ఉన్నప్పటికీ దేవుని గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దీన దశలో ఉన్న నేను మొర్రపెట్టినప్పుడు యెహోవా ఆలకించి అన్ని ఇక్కట్లలో నుంచి నన్ను గట్టెక్కించాడు అని దావీదు రాజు తెలియజేస్తున్నాడు. మనం ఎల్లప్పుడూ చేయవలసినది దేవుని వైపునకు మనం హృదయపూర్వకంగా తిరిగితే ఆయన మనల్ని కష్టాల నుంచి బయటకు తీసుకువస్తాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నీవు గొప్ప దేవుడవు నైనా, ఆశీర్వదించే దేవుడవు, కాపాడే దేవుడవు, సృష్టికర్తవగు దేవుడవు నైనా, నీవు అద్భుతాలు చేసే దేవుడవు. నీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ఈ యొక్క వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబాలని ఆశీర్వదించండి, వారి బిడ్డలందరినీ దీవించండి, కాపాడండి ప్రభువా. ఆత్మీయంగా బలపరచండి, శక్తి అనుగ్రహించండి, కృప చూపించండి. వారికి ఉన్న ప్రతి కష్టాన్ని తొలగించండి, ప్రతి ఇబ్బందిని తీసివేయండి, ప్రతి ఆపదలు దూరపరచండి, కాపాడండి. వ్యాధి బాధలను దూరపరచండి. వారి ప్రయాణాల్లో తోడై ఉండండి. వారి పిల్లలు చదువుల్లో అభివృద్ధి కలిగించండి, కుటుంబంలో అభివృద్ధి కలిగించండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేయి తండ్రి. ఎవరికైతే వివాహం కావలసి ఉన్నదో వారికి మంచి వివాహ సంబంధాలు వచ్చి వివాహం జరిగేలా చేయి తండ్రి. అనారోగ్యంతో ఉన్నవారికి మంచి ఆరోగ్యము అనుగ్రహించండి, స్వస్థత అనుగ్రహించండి. వ్యాధి బాధలను దూరపరచండి. కుటుంబాల్లో మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబాలని కాపాడండి, దీవించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల కుటుంబాలని ఆశీర్వదించండి, అభివృద్ధిలోనికి తీసుకురండి. అన్నదమ్ములను ఆశీర్వదించండి, అక్క చెల్లెలను ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని కాపాడండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి.